తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా కీర్తి చేకూరి ఈ రోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు. రానున్న 2027 గోదావరి మహాపుష్కరాలు నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, కలెక్టరేట్ ఏవో ఆలీ, ఆర్డీఓలు రాణి సుస్మిత, ఆర్ కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు. నిధులు దుర్వినియోగం చేసిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సిహెచ్ రాణిని సస్పెండ్ చేస్తూ బదిలీపై వెళ్లిన కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. రాణి ప్రస్తుతం రాజానగరం మండలం సీతారాంపురం కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె వెంకటనగరం కార్యదర్శిగా పనిచేసినప్పుడు 34 లక్షలకు పైగా నిధులను దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలడంతో కలెక్టర్ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం వదిలి వెళ్లరాదని ఆదేశించారు. అస్సాం మినహా మిగిలిన ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే సదుపాయం ఇప్పటివరకు లేదు. ఈ రోజు ఉదయం మిజోరాం రాష్ట్రంలోని సైరాంగ్ వద్ద మొట్టమొదటి రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సైరాంగ్ నుంచి జోరాం రాజధాని ఐజ్వాల్ ఢిల్లీకి తొలి రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. మిజోరాంలోని అత్యంత కఠినమైన పర్వత ప్రాంతమైన బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్లో 45 సొరంగాలు, 55 ప్రధాన వంతెనలు, 87 చిన్న వంతెనలు ఉన్నాయి. ప్రతి రాష్ట్ర రాజధానిని రైలు ద్వారా అనుసంధానించాలనే లక్ష్యంలో భాగంగా మిజోరాం రాజధానిని భారత రైల్వే మ్యాప్లో చేర్చడం ఇదే మొదటిసారి. కర్ణాటకలో వినాయక నిమజ్జనోత్సవంలో తీవ్ర విషాదం నెలకొంది. భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకలోని హొసనా జిల్లాలో హొళనసీపుర తాలూకా మొసಳೆ హొసనహళ్లిలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి దుర్ఘటన జరిగింది. ఓ ట్రక్కుకు హఠాత్తుగా ఒక ద్విచక్ర వాహనం అడ్డు వచ్చింది. దాన్ని తప్పించేందుకు డ్రైవర్ విఫలయత్నం చేశాడు. ఆ తర్వాత ట్రక్కుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ వాహనం వినాయక నిమజ్జన ఊరేగింపు మీదకు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సెప్టెంబర్ 23, 2025న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే జ్యోతిర్లింగాల దివ్య దక్షిణ యాత్ర పర్యటనను ప్రకటించింది. ఈ రైలు తిరువన్నామలైలోని అరుణాచలం ఆలయం, రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయం, మదురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయం, కన్యాకుమారిలోని రాక్ స్మారక చిహ్నం కుమారి అమ్మన్ ఆలయం, త్రివేంద్రంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం, త్రిచిలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం మరియు తంజావూరులోని బృహదీశ్వర ఆలయాల మీదుగా సాగుతుంది. ఈ యాత్ర మొత్తం 7 రాత్రులు 8 రోజుల వ్యవధిలో సాగుతుంది. భోజన, అల్పాహార వసతి, స్థానిక ప్రదేశాల సందర్శనకు రోడ్డు రవాణా సౌకర్యాలతో ఈ రైలు యాత్ర ఉంటుంది. యాత్రకు ఒక్కొక్కరికి స్లీపర్ 14,100, 3 టైర్ ఏసీకి 22,500, సెకండ్ ఏసీకి 29,500 టికెట్ ఛార్జీల కింద వసూలు చేస్తారు.